హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ ఫుల్ గ్రేవీతో ఎలా చేయాలో చూద్దాం. ఇది రైస్లోకైనా రోటీస్లోకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని ముందుగా కొద్దిగా నిమ్మరసము, ఉప్పు వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. నిమ్మరసం లేకపోతే దానికి ఆప్షనల్గా పెరుగును కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చు. చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 స్పూన్ వరకు నిమ్మరసం కూడా పిండుకోండి. నిమ్మరసం లేదంటే 1 స్పూను పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. టైం లేదంటే ఒక 10-15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా సరిపోతుంది. మనం ఇప్పుడు ఈ టైం గ్యాప్లో మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, కొంచెం షాజీరా, ఒక అనాస పువ్వు, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసి దీనిలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లోకి ఒక కట్ చేసిన టొమాటోలను కూడా వేసుకొని టొమాటో ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. టొమాటో ముక్కలు ఇలా మెత్తగా వేగిపోయిన తర్వాత వీటన్నింటినీ ఆయిల్ లేకుండా సపరేట్గా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ అవసరం అనుకుంటే 1 స్పూన్ యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని దీనిలో వేసేసుకోవాలి. ఆయిల్లో చికెన్ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ దిగి చికెన్ మొత్తం కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్ మొత్తం ఆల్మోస్ట్ ఈ వాటర్తోనే కుక్ అవుతుంది. లేదు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే వాటర్ త్వరగా ఇంకిపోయి చికెన్ ముక్కలు అంత సాఫ్ట్గా ఉడకవు. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. దీనిలోనే కొద్దిగా వాటర్ని కూడా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. ఇదంతా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని కొద్దిగా కరివేపాకును చల్లి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తే గ్రేవీ అనేది బాగా కుక్ అయ్యి ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో చికెన్ పీస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. అవసరమైతే 1 టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా వచ్చేంత గ్రేవీ కన్సిస్టెన్సీని కరెక్ట్గా చెక్ చేసుకొని లాస్ట్లో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని చల్లి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చికెన్ రెడీ అవుతుంది. ఈ చికెన్ గ్రేవీ రైస్లోకైనా రోటీస్లో తినడానికైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ ట్రై చేసి ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.